మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి ప్రజలందరికీ, వనపర్తి ఉద్యమకారులందరికీ, వనపర్తి యువకులకందరికీ, వనపర్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. తెలంగాణ ఏర్పడి ఈరోజుకు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల కింద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ గారికి, అమలుపరిచిన సపోర్ట్ చేసిన సుష్మా స్వరాజ్ గారికి, అమలుపరిచిన మీరా కుమార్ గారికి, వాళ్ళ ముగ్గురికి వనపర్తి నియోజకవర్గం తరఫున అందరికీ వాళ్ళ ముగ్గురికి అభినందనలు, ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఈ ఉద్యమకారులకు ఊరికనే అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఉద్యమకారులకు గుండెలు పెట్టుకుంటామన్నారు. ఎవరిని పెట్టుకోలే, వాళ్ళ కుటుంబం వరకే బాగుపడ్డది. ఉద్యమకారులను ఎవరిని అసలు దరిదాపులకు కూడా రానియలే. దాంట్లో భాగంగానే మనం మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఉద్యమకారులను గౌరవించుకుంటాం, ఉద్యమకారులకు 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తాం, వాళ్ళకు ఎట్లా ఇంకా ఏమేమి చేయగలమనే దాని మీద కమిటీ వేసేసి వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు. దానికి మనందరం కాంగ్రెస్ పార్టీ తరఫున, వనపర్తి నియోజకవర్గ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మళ్ళొక్కసారి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా 10 దశాబ్ది ఉత్సవాలు నడుపుకుంటున్నాము హైదరాబాద్లో. ఆ ఉత్సవాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేసి మేధావులను, ఉద్యమకారులను అందరినీ గౌరవించుకునే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టున్నారు. దానిలో అందరూ పాల్గొంటున్నారు. వనపర్తి ఉద్యమకారుడు అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పుకునే గౌరవ నిరంజన్ రెడ్డి గారు, నేను ఒక వీడియో చూసినాను. ఆయన అనేది ఏంటంటే, సోనియా గాంధీ గారిని తెలంగాణ ఉత్సవాలకు ఎందుకు పిలుస్తారు, అట్లా అనుకుంటే స్వాతంత్రం ఇచ్చిన బ్రిటన్ రాణిని కూడా పిలిపేయాలని బ్రిటన్ రాణితోనే పోల్చిండు ఆయన. తెలంగాణ తొలి మలి ఉద్యమ సమయంలో ఈ పిల్లలు అమరులు అవుతుండని, 1200 మంది దాదాపు చనిపోయిందని ఆమె గుండె కదిలిపోయి తెలంగాణ ఇస్తే ఆమెను అంత మాట అన్నందుకు తెలంగాణ ప్రజలకు, వనపర్తి నియోజక ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాబోయే రోజుల్లో దాని మీద తీవ్రంగా మేము ఖండిస్తాం. అది దృష్టిలో పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.